చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షంతో ఆ స్వామివారి గుడిలో ఈ పుణ్యక్షేత్రంలో తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజెస్లోనూ ఈరోజు ఒక సినిమా ముహూర్తాన్ని చేయడానికి ఇక్కడ ప్రారంభం చేయడానికి ఇక్కడికి వచ్చాము. అయితే బొంబాయి నుంచి డబ్బు మల్లిక్ గారు, అలాగే నీరజ్ ఓరా గారు డైరెక్టర్ గారు, అలాగే అర్మాన్ మల్లిక్, హీఈస్ ఏ యంగ్ స్టార్ బట్ హీఈస్ లీడింగ్ టుడే ఇన్ బాంబే మ్యూజిక్లో. సో 4 అవార్డ్స్ ఫిల్మ్ఫేర్ నుంచి అన్ని అవార్డ్స్, బాంబేలో ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆయనకే ఈ సంవత్సరం వచ్చాయి. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలగిరి గారి గురించి 5 నిమిషాలు చెప్పడం చాలదు. ఐ హ్యావ్ టు గివ్ సో మచ్, ఐ హ్యావ్ టు టెల్ ఫర్ హిమ్. ఆయన నాకు 25 ఇయర్స్గా నాకు స్నేహితుడిగా, ఒక మంచి వెల్ విషర్గా ఉండేవారు. ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ఈ పిక్చర్లో నన్ను కాస్టింగ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ బాలగిరి గారు ఎన్నో తమిళ్ ఫిల్మ్స్ చేశారు, ఎన్నో హిందీ ఫిల్మ్స్ చేశారు. వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టులు చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే బాంబే నుంచి ఈరోజు తెలంగాణ వచ్చి మన ప్రదేశంలో ఈ యొక్క హిందీ, తెలుగు, తమిళ్ చేయాలని ఇంతమంది ఒకేసారి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే మా రాజ్ ఠాకూర్ కూడా ఇక్కడ ఈ యొక్క ముహూర్తంలో ఉండడం, అలాగే ఈ యొక్క చీర్యాల చైర్మన్గా మా అన్న ఇక్కడ రావడం నరసింహ గారు, ఆయన ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారు. నాకు ఇది చాలా లక్కీ ప్లేస్గా నేను అనుకుంటాను. నేను ఇక్కడికి వచ్చి స్వామిని ఏమడిగినా కూడా ఆ ఆశీర్వాదంతో ఎన్నో సక్సెస్లు నాకు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మహాపుణ్యక్షేత్రంగా నేను అనుకుంటున్నా. నిన్ననే ఇక్కడ ఇంకొక తెలుగు సినిమా నాదే ఓపెన్ అయింది. దాంట్లో నరసింహ గారు అని డైరెక్టర్ గారు శరభా అనే తెలుగు ఫిల్ము తమిళ్ ఓపెన్ చేశారు. సో ఇవాళ 2వ ఫిల్మ్ ఓపెన్ అయింది. ఇంకా ముందు ఎన్నెన్ని ఫిల్మ్సో, ప్రజలు ఏ ప్రేమతో అయితే నన్ను ఆదరించారో, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను తెలుగు పిక్చర్స్, తమిళ్ పిక్చర్స్, హిందీ చేస్తున్నాను. కాబట్టి అదే ప్రేమతో ఈ పిక్చర్ని సక్సెస్ చేయాలని, ఈ పిక్చరు ఒక థ్రిల్లర్ కంటెంట్ తోటి ఉన్నటువంటి, వెరీ కమర్షియల్, వెరీ కామెడీ, అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఉన్నటువంటి వెరీ ఎమోషనల్ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ టు డూ దిస్ ఫిలిం యాజ్ ఏ మెయిన్ లీడ్ రోల్. కాబట్టి మీ అందరి ప్రేమ, అభిమానం నాకు ఎప్పుడు ఉండాలని, అలాగే ఈ పిక్చర్ కూడా అలాగే బ్లెస్ చేయమని మనసారా కోరుకుంటున్నాను. चीरियाला टेम्पल के आशीर्वाद से हम जो फिल्म शुरू करने जा रहे हैं, इट्स प्लेजर फॉर मी टू हैव जया जी इन द लीड. हेलो एवरीवन, मैं हूँ अरमान मलिक एंड मैं बहुत खुश हूँ कि ऐसे ऑस्पिशियस माहौल में हम एक फिल्म स्टार्ट कर रहे हैं विद द ब्लेसिंग्स ऑफ गॉड. నీవన్నా ఏదో ఏదో నువ్వంటుంటేనే వింటున్నా ఏదో, పెదవే పడిగిందో లేదో పలుకై వినిపించిందేదో, ఆ మాటే విన్నాకానే నైనా గాలో లేదో ఏదో, నువ్వన్నా ఏదో ఏదో నే విన్నా ఏదో ఏదో, నువ్వంటుంటేనే వింటున్నా ఏదో. థ్యాంక్ యూ. हाँ, मैं बॉम्बे से आया हूँ. मेरा करीब दोस्त नीरज जी ఎందుకు నేను చేయగలను నమ్మకం అనిపించి నాకు కాల్ చేసి సినిమా చేస్తావా, నాకు సతో చేస్తావా అంటే చేస్తానన్నా. సరే అయితే లైన్ చెక్ చేయని నాకు మెయిల్ చేశారు. సినాప్సిస్ చదివి నాకు
ఓకే అనిపించి వెళ్ళి కలిశారు. కలిసి సినిమా కొట్టేస్తుంది సంక్రాంతికి. బాగుందండి, బాగుంది, సూపర్. సంక్రాంతి బ్రహ్మాండమైన గిఫ్ట్. నాగార్జున చాలా హ్యాండ్సమ్, చాలా సంక్రాంతికి మంచి రిలీజ్. సంక్రాంతికి కానుక ఇది అందరికి 5 స్టార్స్.